హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు నేను మహాశివరాత్రి సందర్భంగా ఎంతో విశేషమైన రెండు రకాల దీపాలు, శివయ్యకి ఎంతో ఇష్టమైన దీపాలండి. ఒకటి నారీకేల దీపం, ఇది వరకు కూడా నేను ఆ దీపం మీకు పెట్టి చూపించాను. ఇంకొకటి బిల్వపత్ర అఖండ మహాదీపం అండి. ఇది చాలా పవర్ఫుల్ అనమాట. మనం ఆ బిల్వ చెట్టు ఉంటుంది కదా, ఆ కొమ్మతోటే ఈ దీపం అనేది పెడతామన్నమాట. ఈ దీపం ఒకసారి వెలిగించి మనస్ఫూర్తిగా ఏదైనా ఒక కోరిక, కల్మషం లేని కోరిక, న్యాయబద్ధమైన కోరిక కోరుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందండి. ఇది ఏ రోజు పెట్టాలి, శివరాత్రి రోజు కుదరని వాళ్ళు మళ్ళీ ఎప్పుడు పెట్టుకోవచ్చు, ఏంటి, ఎలా పెట్టాలి, ఈ ప్రాసెస్ అంతా నేను చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఒకే వీడియోలో మీకు శివయ్యకి ఎంతో ఇష్టమైన రెండు రకాల దీపాలు, శివరాత్రి రోజు కుదరని వాళ్ళు ఈ దీపాలు అనేవి ఎప్పుడు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అంతా నేను వీడియోలో చెప్తాను. చాలా పవర్ఫుల్ రెమెడీ ఇది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఈ దీపం అనేది మహాశివరాత్రి రోజు పెట్టుకోవడం వల్ల చాలా విశేషమైన ఫలితం ఉంటుందండి. నారీకేల దీపం మ్యాక్సిమం చాలా మందికి తెలుసు, కొబ్బరికాయతో పెట్టేది. తెలియని వాళ్ళు ఉంటే నేను అది కూడా చెప్తాను మీకు. ఇంకా మన ఛానల్లో నేను ఇదివరకు కూడా ఆ వీడియోను అప్లోడ్ చేశాను, మీరు సెర్చ్ చేసి కూడా చూడొచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ టైం మీకు ఈ బిల్వపత్ర అఖండ మహాదీపం అనేది ఎలా పెట్టుకోవాలనేది నేను చూపిస్తానండి. ముందుగా అయితే ఇత్తడిది కానీ మట్టిది కానీ ఒక ప్రమిద తీసుకోవాలి. కానీ ఇత్తడిదే తీసుకోవాలండి, మట్టి దాంట్లో మనం ఆ కొమ్మ పెట్టడానికి కుదరదు కదా. సో ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రమిద ఉంది చూడండి, ఇలాంటి ప్రమిద తీసుకోవాలి. అప్పుడు దానికి మధ్యలో హోల్ ఉంటుంది కాబట్టి దాంట్లో మనం ఆ బిల్వం కొమ్మ అనేది పెట్టడానికి వీలుగా ఉంటుందన్నమాట. సో కింద ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్రమిదకి దాంట్లో మనం బిల్వం కొమ్మని చక్కగా చిన్న సైజు దాంట్లో సరిపోయేలాగా తుంచుకొని నీట్గా దానికి ఎర్రటి వస్త్రం అండి, అంటే ఎర్ర కాటన్ దారం కానీ లేదు అంటే వత్తిని 3 ఒత్తులు కలిపి ఒక వత్తిగా చేసి దానికి కుంకుమ పూసేస్తే ఎర్ర ఒత్తులు అవుతాయండి. లేదంటే ఎర్ర ఒత్తులు మనకి పూజా స్టోర్లో కూడా దొరుకుతాయి. అవి తీసుకొని ఆ బిల్వం కొమ్మ ఉంది కదా దాన్ని చుట్టుకొని దాన్ని ఆ మధ్యలో గుచ్చేయాలన్నమాట. ఆ తర్వాత దాంట్లో ఒక గుప్పెడు కాదు, జస్ట్ కొంచెం సరిపోతుంది, ప్రమిద నిండుగా అయిపోతాయి. బియ్యం అండి, కొంచెం ఒక చిటికెడు బియ్యం, అలాగే ఒక చిటికెడు నల్ల నువ్వులు కూడా తీసుకొని దాంట్లో వేయాలండి. చూశారు కదా. ఆ తర్వాత దాన్ని నిండుగా నువ్వుల నూనె అయితే వేసుకోవాలి. మనం కింద ప్లేట్ పెట్టాం కదా ప్రమిద కింద, దాని కింద ఒక బిల్వం పెట్టాలి. నూనె లోపల ఒక బిల్వపత్రం అనేది వేయాలండి. అప్పుడు అది మనకి అఖండ బిల్వపత్రం దీపం అయితే అవుతుందన్నమాట. బిల్వపత్ర అఖండ దీపం అవుతుంది. సో చూశారు కదా, ఆ ప్రాసెస్లో మనం ఇదంతా చేసుకోవాలన్నమాట దీనికి. ఆ తర్వాత ఏంటంటే నారీకేల దీపం కూడా నేను కొబ్బరికాయనైతే ముందుగా కొట్టేసి దానికి కన్నులు ఉన్నదాన్ని తీసుకొని ఒక ఇత్తడి ప్లేట్లో చక్కగా బియ్యం పోసుకొని దాని మధ్యలో అది పెట్టుకొని 3 ఒత్తులు విడివిడిగా వేసుకోవాలండి. శివయ్యకి 3 కన్నుల వాడు ఆ శివయ్యకి 3 ఒత్తుల దీపం అంటే చాలా ఇష్టం అనమాట. సో 3 ఒత్తులు విడివిడిగా వేసుకోవాలి. దాన్ని నిండుగా నువ్వుల నూనె పోసుకొని ఆ తర్వాత చుట్టూ మెయిన్ బిల్వపత్రాలు ఉండాలండి. ఈ 2 దీపాలకి మనకి ఒకటి నారీకేల దీపానికి ఒక్కటైనా బిల్వపత్రం అనేది సమర్పించాలి. అలాగే ఇప్పుడు మనం పెట్టిన బిల్వపత్ర మహా అఖండ దీపానికి ఆ దీపం పేరులోనే ఉంది బిల్వపత్ర దీపం అని. సో ఖచ్చితంగా బిల్వాలు అనేవి ఈ దీపాలకి చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడే అది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. శివయ్యకి ఇష్టమైన పుష్పాలు లేకపోయినా పర్వాలేదు, కానీ శివయ్య పూజకి ఒక్కటైనా బిల్వపత్రం ఉంటే ఆ పూజకి చాలా విశేషమైన ఫలితం అనేది ఉంటుందండి. సో చూశారు కదా, అలా నువ్వుల నూనె పోసుకొని పుష్పాలు అలాగే బిల్వపత్రం సమర్పించి చుట్టూ గంధం బొట్లు పెట్టుకోవాలి. అలాగే ఆ కొబ్బరి చిప్పకు కూడా శివయ్య నామాలు అనేవి పెట్టుకోవాలి. 3 నామాలు విభూతితో రాసినా సరిపోతుందండి. ఆ తర్వాత మనం ఏకహారతితో కానీ లేదు అంటే అగరబత్తులతో కానీ చక్కగా దీపాలు అనేవి వెలిగించుకోవాలి. ముందుగా నేను కామాక్షి దీపం పూజ గదిలో, ఆ తర్వాత నార్మల్ దీపం 2 వెలిగించిన తర్వాత అప్పుడు నారీకేల దీపం అలాగే బిల్వపత్ర అఖండ దీపం అనేది నేను వెలిగించుకున్నానండి. అవి వెలిగించుకున్న తర్వాత వాటికి 3 వైపులా గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత ఆ దీపాల లోపల మనం జవ్వాది, పచ్చ కర్పూరం, పసుపు, కుంకుమ ఇలా అంటే సువాసన వచ్చే ఉంటాయి కదా పదార్థాలు, అవన్నీ కూడా వేసుకోవడం వల్ల చాలా మంచి సువాసన అనేది వస్తుందండి. ఆ దీపం చాలా లక్ష్మీదేవి, పార్వతీమాత, శివయ్యకి, విష్ణుమూర్తికి అందరికీ చాలా ప్రీతికరం. పూజ గది అలా మనం పెట్టిన దీపం అలా ఎక్కువ సువాసన రావడం వల్ల ఎక్కువ పరిమళం వస్తే చాలా మంచిదండి. సో చూశారు కదా. ఆ తర్వాత ఏంటంటే శివయ్యకి విభూది అంటే ఇష్టం కాబట్టి ఖచ్చితంగా బిల్వాల మీద
అలాగే శివయ్య అంటే శివయ్య ఫోటో ఎదురుగా మనం చేస్తాం కదా, లింగం ఉన్న పర్వాదేలు లింగానికి ఎదురుగా మనం ఈ దీపాలు అనేవి పెట్టుకోవాలి. అలా సో విభూది, పసుపు, కుంకుమ, గంధం ఇవి కూడా సమర్పించాలండి. సో చూసారు కదా, ఫైనల్గా అయితే తాంబూలం పెట్టి నైవేద్యం పెట్టేసి హారతి ఇవ్వాలండి. ఆ తర్వాత ఫైనల్గా ఏంటంటే మనం సాంబ్రాణి ధూపం అనేది స్వామివారికి వేసి సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. చూశారు కదా, నేను బయట తులసి అమ్మవారి కాడ కూడా అలాగే హారతి దీపం పెట్టుకున్నాను. సో ఫైనల్గా చూశారు కదండి, ఎంతో పవర్ఫుల్ అయిన ఈ బిల్వపత్ర అఖండ మహాదీపం అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. మీకు ఇంకా శివరాత్రి గడియలు అయితే ఉన్నాయన్నమాట, 12 వరకు పెట్టుకోవచ్చు. సో ఖచ్చితంగా మీరు ఈ దీపం అనేది ఈరోజు పెట్టుకోండి ఇంట్లో, చాలా మంచి ఫలితం ఉంటుంది. అందుకే నేను ఎర్లీగా అప్లోడ్ చేస్తున్నాను వీడియోను. సో నచ్చుంటే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.